దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఎటర్నల్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు స్టాక్ మార్కెట్లు అసలు ఎలా ఉంటాయి ఏంటి అని మాట్లాడటానికన్నా ముందు ఒక కాలర్ అయితే ఉన్నారండి. ముందుగా కాల్ తీసుకుందాం. ఆదిలాబాద్ నుంచి రవీంద్ర గారు కాల్ చేశారు. రవీంద్ర గారు, మీ డౌట్ ఏంటో సార్ చెప్పండి. సార్, కరూర్ వైశ్య బ్యాంక్ ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా? ఏ సార్? కరూర్ వైశ్య బ్యాంక్. కరూర్ వైశ్య బ్యాంక్ కొనుక్కోవచ్చు సార్. కరూర్ వైశ్య బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్ ఓవరాల్ గా బాగానే ఉంది. కరూర్ వైశ్య బ్యాంక్ ఇస్ ఆల్సో పర్ఫార్మింగ్ వెల్. తీసుకోవచ్చు, బట్ మీకు గ్రోత్ అరౌండ్ 8 to 10% ఉంటుంది యాజ్ ఆఫ్ కరెంట్ ఇయర్ పరిస్థితి బట్టి. మీకు ఇంకొక 1 or 2 years లాంగ్ టర్మ్ చూస్తే యూ విల్ డూ బెటర్ అండి. రైట్ సార్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సార్, నిన్న స్టాక్ మార్కెట్లు అయితే నష్టాల్లోనే ముగిశాయి. మళ్ళీ ఇవాళ కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలోనే మార్కెట్లకు ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందంటారు? ఒకటి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇస్ పెద్ద కన్సర్న్ కాదండి, బట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆయిల్ రింగ్ ని టార్గెట్ చేయడం అనేది బిగ్గెస్ట్ కన్సర్న్. ఎందుకంటే ఇరాన్ కాంట్రిబ్యూట్ మెజారిటీ ఆఫ్ ఆయిల్ టు ద వరల్డ్. గుడ్ మార్కెట్ షేర్ ఉంది. ఇప్పుడు వాళ్ళని టిల్ చేయటం వలన ఓవరాల్ గా ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే తక్కువ ఉందో ఆయిల్ ప్రైసెస్ పెరిగి ఇండియా క్యాడ్ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పి చాలా గొడవలు అవుతున్నాయి. సో ఓవరాల్ ఇండియా పర్ఫార్మెన్స్ ఏమవుతుందంటే, ఇండియా ఏదైతే గవర్నమెంట్ వాంటెడ్ టు డూ సమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇట్ మే గెట్ డిలేడ్ అని చెప్పేసి ఆలోచనతో మన మార్కెట్ ఓవరాల్ గా నెగిటివ్ గా రన్ అవుతుందండి యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, బెంగళూరు నుంచి రాజేష్ గారు. రాజేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు బ్రావిటా ఇండియా లిమిటెడ్ షేర్ నేను 1850 తీసుకున్నాను సార్. అది యాక్చువల్లీ ఎగ్జిట్ అవ్వమంటారా, సేల్ చేసి లేదంటే హైరేట్ చేయమంటారా? కొంచెం చెప్పండి సార్. హోల్డ్ చేయొచ్చు, నథింగ్ టు బి వరీడ్. యాక్చువల్ గా ఇది టెంపరీ మార్కెట్ నెగటివ్ సెంటిమెంట్ ఒకటి, స్టెబిలిటీ ఇన్ ద మార్కెట్ ఒకటి, ఈ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి సార్ ఓవరాల్ గా. అదర్వైజ్ ద సెక్టర్ అండర్ విచ్ గ్రావిటీ ఎవరైతే కొన్నారో ఇట్ హ్యాస్ టు పర్ఫార్మ్ వెల్ అండి ఓవరాల్ గా. మీరు చూసుంటే కూడా లాస్ట్ ఫ్యూ సెషన్స్ ఇట్ హ్యాస్ డన్ వెల్. మార్కెట్ కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంది, నెగిటివ్ ట్రెండ్ ఉంటుంది అని ఒక చిన్న అబ్జర్వేషన్స్ తో దే ఆర్ జస్ట్ పుట్టింగ్ ఎ సైడ్ అండి. బట్ ఇట్ విల్ డూ వెల్. హోల్డ్ ఇట్ అండి. డోంట్ సెల్, డోంట్ యావరేజ్ ఇట్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్. ఇంకొక కాల్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి ఏకాంబ్రయ్య. ఏకాంబ్రయ్య గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి. అడగండి సార్. అనూప్ ఇంజనీరింగ్ కాస్త ప్రైస్ తగ్గినట్టుగా ఉంది. ఇస్ ఇట్ ద రైట్ టైమ్ టు ఎంటర్ దిస్ వన్ స్టాక్? అండ్ సెకండ్, ఎల్ఎన్టీ కెన్ ఐ యావరేజ్ ఎట్ దిస్ స్టేజ్? ఎల్ఐసి అంటే ఇప్పుడు మేజర్ గా ఏం రాలేదు సార్. ఎల్ఐసికి సంబంధించింది మధ్యలో ఏమైందంటే వెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో దట్ హాస్ బీన్ సీన్ వెరీ పాజిటివ్. ఓవరాల్ ప్రాఫిటబిలిటీ గ్రోత్ ఆఫ్ ది ఎల్ఐసి హెస్ వెంట్ వెల్. ఈ మధ్య కాలంలో ఎల్ఐసి వాళ్ళు కొత్త పాలసీస్ ఏమి ఇష్యూ చేయలేదు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీకు అండర్ సెక్షన్ 80 మన ఇన్కమ్ ట్యాక్స్ లో వాటిల్లో పీకేసి న్యూ ట్యాక్స్ రిజైన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు చూసుంటే నాకు చాలా మంది ఎంప్లాయీస్ కాల్ చేస్తున్నారు, కెన్ వి ఆప్ట్ ఫర్ ఓల్డ్ ఆర్ న్యూ అని. అంటే న్యూ బెనిఫిట్ గా ఉంది ఓల్డ్ కంటే, అయితే మేము సేవ్ చేయక్కర్లేదు కదా అని అడుగుతున్నారు. ఇయర్ కొద్దిగా ఎల్ఐసి ఫర్ మీ గ్రోత్ డౌట్ఫుల్ సార్ ఓవరాల్ గా. ఎందుకంటే జనాలు ఇన్వెస్ట్ చేయాల్సింది మానేస్తారు అనేది నా ఉద్దేశం. అండ్ దేర్ ఓవరాల్ రెవెన్యూ గ్రోత్ ఇట్ మే డ్రాప్. కమింగ్ బ్యాక్ టు అనూప్ ఇంజనీరింగ్, అనూప్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ ఈస్ డూయింగ్ వెల్ అండి. ఇప్పుడు మనకి పరిస్థితులు ఏంటంటే, ఇరాన్ వార్ కనుక టెన్షన్స్ పెరిగిపోయి, అమెరికా కూడా ట్రంప్ వెరీ యాక్టివ్ గా ఉన్నాడు. నిన్న కూడా ఏదో వార్ రూమ్ లోకి వెళ్ళారు అనే న్యూస్ వచ్చింది. ఇఫ్ దట్ గోస్ వెరీ అగ్రెసివ్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే గవర్నమెంట్ స్పెండ్ ఆన్ ఇంజనీరింగ్ సెక్టర్ విల్ కమ్ డౌన్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ అని ఉంది. కొద్దిగా సెక్టర్ నెగిటివ్ అవుట్లుక్ ఉంది సార్. ఈ వారం అయ్యేదాకా కొద్దిగా వెయిట్ చేయండి. ఐ హోప్ దిస్ షుడ్ ఎండ్, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ నాట్ లుకింగ్ పాజిటివ్ యాజ్ ఆఫ్ నౌ.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. బెంగళూరు నుంచి నాగరాజ్ గారు కాల్ చేశారు. నాగరాజ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం. నమస్కారం అండి. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ పర్చేస్ చేస్తున్నాం సార్. సార్ తీసుకోవచ్చు, గుడ్ ఆపర్చునిటీ. ఎవరెస్ట్ ఇంజనీరింగ్ తీసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఒక 1 year, 8 to 1 year ఇట్ విల్ డూ పర్ఫార్మ్ వెల్ సార్. మార్కెట్ ఓవరాల్ గా పాజిటివ్ గానే ఉంది ఆ పర్టికులర్ కంపెనీకి. ఈవెన్ రీసెంట్ రిజల్ట్ ఆర్ ఎంకరేజ్. రైట్ సార్, అలాగే శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి. మహాలక్ష్మి ఫ్యాబ్రిక్ మిల్స్ 500 షేర్స్ ఉన్నాయంట సార్, 32 రూపీస్ దగ్గర కొన్నారంట. అలాగే SSDL 200 షేర్స్ ఉన్నాయంట, 110 లో లాస్ ఉందంట ప్రజెంట్. ఏం చేయమంటారని అడుగుతున్నారు. అంటే ఈ రెండు కూడా దే ఆర్ నాట్ ఇన్ ద మెయిన్ బోర్డ్స్ అండి, దే ఆర్ ఇన్ స్మాల్ అండ్ మిడ్ సైజ్ స్టాక్స్ లో ఉన్నారు. ఈ మధ్య పర్టికులర్ స్టాక్స్ బీటింగ్స్ తీసుకున్నాయి, ఎందుకంటే SME కానీ MSME స్టాక్స్ కానీ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్ 100% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ పోస్ట్ IPO సెషన్. ఇవి IPOs అయ్యాయి అండ్ దర్ గ్రోత్ హ్యాస్ బిన్ స్టాల్డ్. ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్, వాళ్ళ గ్రోత్ కూడా స్టాల్ అయిందని నెగిటివ్ గానే ఉంది సార్. కొద్దిగా సెంటిమెంట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ 2 more quarters. దాని తర్వాత ఇట్ విల్ టర్న్ అరౌండ్. మీరు పేషెంట్ గా ఉంటే యూ విల్ సీ ఏ పాజిటివ్ ఆప్షన్. లేదు రత్నాకర్ గారు నాకు లాస్ ఉంది కాబట్టి అమ్మేసి రేపు ఇంకో అదర్ సెక్టర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు వెల్ ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ అంటే గుడ్ ఆపర్చునిటీ. మీకు ఇందులో బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. కన్స్యూమర్ రిలేటెడ్ FMCG స్టాక్స్ ఈ ఇయర్ పర్ఫార్మ్ చేయొచ్చు అంటున్నారు, ఎందుకంటే ఓ పక్క బ్యాంక్ రేట్స్ తగ్గించారు బికాస్ RBI టేకెన్ వెరీ స్టర్న్ స్టాండ్ అండ్ న్యూ ట్యాక్స్ రిజర్వ్ స్టార్ట్ అయింది. లిక్విడిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ షుడ్ గ్రో. సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ గ్రోత్ ఉండబోతుంది అనేది మాత్రం జనాలు చూస్తున్నారు నెక్స్ట్ 2 quarters లో. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. లక్ష్మీనారాయణ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. లక్ష్మీనారాయణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి, నేను నిజామాబాద్ నుంచి గుంటూరు నుంచి అండి. సార్ చెప్పండి. హిందుస్థాన్ జింక్ హెల్త్ బిల్ ఉంది, దానివల్ల 5% రేట్ తగ్గింది. ఈ టైంలో బై చేసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. అంటే ఓవరాల్ కమోడిటీ ట్రేడింగ్ పాజిటివ్ గా లేదండి. ఓవరాల్ కమోడిటీ అంటే స్టీల్, జింక్, కాపర్ ఇవన్నీ అనుకున్న విధంగా గ్రో లేదు, స్టేబుల్ గా మార్కెట్ ఉంది. అండ్ అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ వార్ ఇష్యూస్ అంటే అటు రష్యా ఉక్రెయిన్ వారు, ఇటు ఇజ్రాయెల్ హమాస్ వారు, ఇజ్రాయెల్ మన ఇరాన్, ఇవన్నీ చాలా గొడవలు అవుతున్నాయి. ఇవి కనుక స్టెబిలైజ్ అయిన తర్వాత నా బిగ్గెస్ట్ బెట్ ఏంటంటే కమోడిటీ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది అనేది. మీరు తగ్గింది కాబట్టి గుడ్ ఆపర్చునిటీ. కొద్దిగా ఈ వార్స్ కనుక క్లోజ్ అవుతే దే విల్ డూ వెల్ సార్. వార్స్ కనుక క్లోజ్ అవ్వకపోతే ఫర్ అనదర్ 1 or 2 quarters ఇట్ విల్ కంటిన్యూ టు షో నెగిటివ్ మూమెంటం ఓన్లీ. ఎందుకంటే కన్సంప్షన్ లేదు సార్, చాలా మటుకు కన్సంప్షన్ ఓవరాల్ గా వరల్డ్ వైజ్ కన్సంప్షన్ కేమ్ డౌన్. రైట్ సార్, అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి. జిందాల్ సా 260లో ఉన్నాయంట సార్, హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు 2 years కోసం. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ మీరు తీసుకున్నారు. ఎక్కడైతే ఆప్షన్ ఉందో కొద్దిగా యావరేజ్ అవుట్ చేసుకోండి, ఆర్ యూ కెన్ అప్లై ఫర్ సిప్. మంత్లీ ఇంత పర్చేస్ చేసుకుంటే మీకు యావరేజ్ అవుట్ అయ్యి 2 years లో యూ విల్ సీ ఏ డీసెంట్ రిటర్న్ సార్. దిస్ ఇస్ ద గుడ్ స్టాక్ టు బి పర్చేస్డ్. ఇది ఇప్పుడు ఓవరాల్ ఎకనామిక్ డౌన్ ట్రెండ్ నెగిటివ్ ఉండటం, ఆ పర్టికులర్ సెక్టర్ నెగిటివ్ గా చూడటం వలన ఇట్ ఈస్ షోయింగ్ నెగిటివ్ సైన్స్ యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్, అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి. ప్రెసెంట్ ఉన్న ప్రైస్ లో జియో ఫైనాన్స్ అలాగే BSE అండ్ బజాజ్ ఫైనాన్స్ కొనొచ్చా అని అడుగుతున్నారు. ఒకటి రీసెంట్ గా మీరు చూసుంటే RBI ఈ పర్సనల్ లోన్స్ మీద, అన్సెక్యూర్డ్ లోన్స్ మీద కొద్దిగా కంట్రోల్ పెట్టిందండి ఓవరాల్ ఇండస్ట్రీ. మీరు జియో ఫైనాన్షియల్స్ అయితే ఒక పాజిటివ్ సైడ్ ఏంటంటే వాళ్ళు SIF అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పేసి మన సెబీ హాస్ బ్రాట్ ఇన్. రీసెంట్ గా మీరు చూసుంటారు బ్లాక్ సాయిల్ తో దే గాట్ ఇన్ టు అగ్రిమెంట్ JV అండ్ దే అప్లైడ్ టు సెబీ, దే గాట్ ఇన్ అప్రూవల్. ఈ SIF ఏంటంటే 10 lakhs ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళందరికీ సర్వ్ చేయడానికి స్కోప్ ఉంది. అండ్ దర్ ఇస్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ జియో టు గ్రో అని చెప్పి అందరూ అంటున్నారు. సో జియో ఫైనాన్షియల్స్ ఇస్ అ గుడ్ ఆబ్జెక్టివ్ సార్. బట్ నెక్స్ట్ 2 quarters విత్ రిగార్డ్ టు అన్సెక్యూర్డ్ లోన్స్ ఆర్ కన్స్యూమర్ లోన్స్ ఏదైతే జరుగుతున్నాయో మార్కెట్ లో, RBI విప్ సెయింగ్ దట్ ప్లీజ్ బ్రింగ్ డౌన్ అన్సెక్యూర్డ్ లోన్, ఎందుకంటే హ్యూజ్ లాసెస్ ఉన్నాయి, అన్నెసెసరీ స్పెండింగ్ జనాలు చేస్తున్నారు, ఇది అప్పుల్లో కురిగిపోయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి.
ప్లీజ్ అవాయిడ్ అని బ్యాంక్స్ అందరినీ పుష్ చేస్తున్నారు. సో గ్రోత్ విల్ స్టాల్ అండి యాజ్ ఆఫ్ నెక్స్ట్ 1 or 2 quarters. We have to wait and watch for at least 1 quarter, then you can take a call, sir. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. బెంగళూరు నుంచి కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. స్టాక్ ఇన్ఫర్మేషన్ కాదు. ఒకటి ఇండస్ట్రీస్ అక్కడ 300 స్టాక్స్ ఉన్నాయి సార్ 160లో. అది ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? ఇంకొకటి వచ్చి కోల్ ఇండియా 450లో 500 ఉన్నాయి సార్. అది లాస్ట్ బుక్ చేయాలా సార్? కొద్దిగా ఇన్ఫర్మేషన్. కుమార్ గారు, ఒకసారి మీ స్టాక్స్ మళ్ళీ చెప్తారా? మీ ఆడియో క్లియర్ గా లేదు. ఇండస్ట్రీస్ ఉన్నాయి మేడం 160లో 500 స్టాక్స్. అది ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? అట్లా హోల్డ్ చేయొచ్చా మేడం? కంటిన్యూ చేయొచ్చా? ఇంకొకటి వచ్చి కోల్ ఇండియా ఉన్నాయి మేడం 500 స్టాక్స్ 450 ప్రైస్ లో. దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి సార్. సార్, కోల్ ఇండియా అర్థమైంది. ఇంకో స్టాక్ లో మీకు ప్రాఫిట్ ఉందన్నారు. అనలిస్ట్ గా మేము రికమెండ్ చేసేది ఏంటంటే 50% ప్రాఫిట్ ఇప్పుడు బుక్ చేసుకోండి. అంటే స్టాక్ యూ సెల్ ఇన్ బుక్ ప్రాఫిట్, వెయిట్ అదర్ 50% టు గ్రో. మార్కెట్ అయితే రియాక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు ఇండియా స్టాక్ మార్కెట్ స్టెబిలైజ్ అయింది. మీరు అన్న స్టాక్ కూడా వెల్ డూ వెల్. కోల్ ఇండియాకి సంబంధించినంత మటుకు మీకు ఈ ఫాయిల్ ఫ్యూల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కానీ డిపెండెన్స్ ఆన్ కోల్ ఈస్ వెరీ లార్జ్. అయితే ఇప్పుడు కోల్ ఇండియాకి, సిమెంట్ ఇండస్ట్రీకి అండ్ కోల్ ఇండియాకి, పవర్ ఇండస్ట్రీకి చాలా కోరిలేషన్ ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పవర్ కానీ మోస్ట్ ఆఫ్ ది సిమెంట్ యాష్ కానీ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద కోల్. ఇప్పుడు వాటి డిమాండ్ స్టేబుల్ గా ఉంది సార్. ఎక్స్పెక్టెడ్ నాట్ టు సీ హ్యూజ్ గ్రోత్. అండ్ కోల్ ఇండియా ఈజ్ ద వాల్యూ స్టాక్. వాల్యూ స్టాక్ అంటే హై డివిడెండ్ పేయింగ్ కంపెనీ. అది ఇట్ ఇస్ నాట్ ఎ వాల్యూ గ్రోత్ కంపెనీ. మీకు యావరేజ్ IRR 8 to 12% మధ్యలో ఇస్తుంది సార్. గుడ్ స్టాక్ టు బి పర్చేస్డ్. అది మరీ కింద పడదు, అలా అని మధ్య మీదకి వెళ్ళదు. బట్ ఇట్ ఈస్ current demand projections బట్టి I don't prefer Coal India to be purchased. We have other stocks which can be done far better compared to Coal India. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. బెంగళూరు నుంచి ప్రసాద్ గారు కాల్ చేశారు. ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్. టాటా స్టీల్ హోల్డ్ చేయొచ్చా? లైక్ నేను 156 లో తీసుకున్నాను, ఇప్పుడు 152 లో ట్రేడ్ అవుతా ఉంది. సార్, టాటా స్టీల్ హోల్డ్ చేయాలంటే 2 మేజర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సార్. ఓవరాల్ డిమాండ్ ఫర్ స్టీల్ ఈజ్ స్టిల్ స్టేబుల్. అది ఓవర్ గా గ్రోత్ అవ్వట్లేదు, అలానే అండర్ గ్రోత్ అవ్వట్లేదు. వీటికి ఎప్పుడు వస్తుందంటే వరల్డ్ ఎయిడ్ వచ్చి ఇప్పుడు ఈ ఇజ్రాయెల్, అమార్, ఈ వార్స్ లో కోల్పోయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రీబిల్డ్ చేయాలంటే లాట్ ఆఫ్ స్టీల్ రిక్వైర్మెంట్ కావాలి. అక్కడ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎంతకాలం వీళ్ళకి డిమాండ్ అంతా కూడా ఆటో ఇండస్ట్రీ నుంచి వస్తుంది. వాళ్ళ మేజర్ కార్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర స్టీల్ కొంటున్నారు. స్టేబుల్ గానే ఉంటుంది సార్. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ గ్రోత్ అనేది మాత్రం నేను చెప్పను. ఇట్ ఈస్ అ స్టేబుల్ గ్రోత్. అండ్ లాస్ట్ 2-3 years కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్టీల్ ఈజ్ నాట్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇట్ ఈస్ స్టేబుల్ ఇన్ ద మార్కెట్. సో మీకు రిటర్న్స్ వైజ్ వెరీ నామినల్ 6 to 8% రిటర్న్ మించి కనిపించేస్తారు ఇలాంటి స్టాక్ లో. బట్ సిన్స్ యువర్ పర్చేస్, నో నీడ్ టు సెల్. ఇఫ్ యూ లైక్ ఇట్, హోల్డ్ ఇట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. గుడివాడ నుంచి చైతన్య గారు కాల్ చేశారు. చైతన్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ రత్నాకర్ గారు నమస్తే సార్. అది ప్లాస్టిక్ ఫర్నిచర్ సెగ్మెంట్ లో మైక్రో క్యాప్ స్టాక్ పికాక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒకటి ఉంది. నేను అది పర్చేస్ చేశాను. అది 1870 మీద పర్చేస్ చేశాను. ప్రస్తుతం 1660, 1560 అలా ట్రేడ్ అవుతుంది. అది దాని గురించి ఒకసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ. మీకు తెలుసు ప్లాస్టిక్ రీసైక్లింగ్ మీద మోర్ ఫోకస్ వెళ్ళింది. వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ ESG, ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ నార్మ్స్ మీద. అండ్ ప్లాస్టిక్ యూసేజ్ కానీ డిమాండ్ కానీ తగ్గి చాలా మంది అల్యూమినియం అండ్ గ్లాస్ బాటిల్స్ మీద చూస్తున్నారు. గ్లాస్ వైపు చాలా మంది మూవ్ అవుతున్నారు సార్. ఈ ఇండస్ట్రీ స్టిల్ దర్ ఈస్ అ పాజిటివ్ అవుట్కమ్. వర్జిన్ ప్లాస్టిక్ యూజ్ చేసిన చోట అన్ని చోట్ల పాజిటివ్ అవుట్కమ్ ఉంది. బట్ ఓవరాల్ గ్రోత్ విల్ బి లో. ఎందుకంటే FIIs ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ గోయింగ్ టు పుట్ మనీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కంపెనీస్, దే విల్ బ్రింగ్ డౌన్. ఎందుకంటే వాళ్ళు ESG గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే దే డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్. ఒక చిన్న లైట్ ఏంటంటే సార్, మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత నేను ఈ ESG, పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ నమ్మనని చెప్పేసి ప్యారిస్ క్లైమేట్ ఎడిషన్ ఏదైతే సైన్ చేశారో వరల్డ్ వైడ్, మన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్ట్ చేద్దాం అనే దాని మీద ఆయన బయటకు వచ్చారు. అది అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఒక పక్క మనమేమో హ్యూజ్ వెదర్ చేంజెస్ చూస్తున్నాం. ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండాలు వస్తున్నాయి. మన ఇండియా కూడా ఎఫెక్ట్ అయింది. ఇట్ ఈస్ నో డిఫరెన్స్. బట్ ఓవరాల్ గా ఇట్ ఈస్ నెగటివ్. అసలు ఇది ఎటు వెళ్తుంది అనేది ఎవరికి తెలియట్లేదు. దెర్ ఈస్ అ పాజిటివ్ నెగటివ్. బట్ ఫ్రమ్ మై సైడ్
దిస్ పర్టికులర్ స్టాక్ మే డూ వెల్ బట్ ఇట్ విల్ నాట్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. అది మాత్రం మీకు చెప్పగలను నేను. రత్నాకర్ గారు ఒక కాలర్ ఉన్నారండి విజయవాడ నుంచి, మోహన్ గారు, కాల్ తీసుకుందాం. మోహన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. డూట్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్. ఇండస్ట్రియల్ ఫైనాన్స్. ఓకే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నాము సమ్ ఆఫ్ ది స్టాక్స్. ఇప్పుడు మీకు చూస్తే రియల్ ఎస్టేట్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఎస్ఎంఈ లోన్స్ కానివ్వండి, ఓవరాల్ దేర్ ఈస్ ద గ్రోత్ హ్యాస్ బిన్ స్టాల్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ బై 10 or 20%. ఇట్ ఈస్ గ్రోయింగ్ లెస్ దెన్ 10%. ఈ పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే బజాజ్ ఫైనాన్స్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ అడిగితే ఇవాళ నోమూరా హెస్ గివెన్ ఎ పాజిటివ్ అవుట్కమ్ సేయింగ్ టు బై, దో దే ఆర్ లాట్ ఆఫ్ నెగటివ్స్. మీరు చూస్తుంటే వాళ్ళు కొన్ని ఫ్రాడ్ జరిగాయి, అవి జరిగాయి అన్నారు. ఐ థింక్ అవన్నీ ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యి అవుట్కమ్ పాజిటివ్ గా వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అని నోమూరా క్యాపిటల్ వాళ్ళు ఇచ్చారు. బేస్డ్ ఆన్ విచ్ టుడే ఇట్ హస్ ఇంక్రీస్ బై 3%. బట్ ఎనీ అదర్ స్టాక్ జనరల్ గా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ స్లో డౌన్ అండి. ఓవరాల్ గా డోంట్ సీ హ్యూజ్ పాజిటివ్ అవుట్ సైడ్. రైట్ సార్. అలాగే యోగానంద్ గారు అడుగుతున్నారండి, విఏ టెక్ వెబాగ్ స్టాక్ ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారండి. విఏ టెక్. అవును సార్. ఓకే, విఏ టెక్ సడన్ గా చెప్పాలంటే స్టాక్స్ పడుతుండాలి. ఓకే సార్, ఈ ఎంట్రీ ప్రైస్ ఇది ఓకే సార్, ఇది గుడ్ ప్రైస్ సార్, మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏరియాలో వీఆర్ సీయింగ్ ఏ వెరీ పాజిటివ్ అవుట్కమ్. బట్ ఇది మీకు 1 year పాజిటివ్ రిటర్న్ ఇస్తుంది. ఏ వచ్చిన తర్వాత ఎలా వెళ్తుందో తెలియదు, కానీ కరెంట్లీ వాళ్ళకి డిమాండ్ బాగానే ఉంది. రిక్రూట్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ ఐ నో ఇన్ ద మార్కెట్. ప్లీజ్ బై ద స్టాక్. ఇది ఆల్రెడీ 52 weeks లోపు వచ్చి పైకి వెళ్ళి లెవెల్లో కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. రైట్ సార్. గుంటూరు నుంచి అజయ్ బాబు గారు కాల్ చేశారు. అజయ్ బాబు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, నోవా షేర్లు ఉన్నాయండి. నోవా షేర్ ఉంచుకోమంటారా, అమ్మమంటారా? అది 69 రూపాయలు కొన్నామండి. ఇప్పుడు ప్రజెంట్ అది 49 రూపాయలు ఎట్లా ఉంది? తగ్గింది కదా మీకు? ఓకే సార్, షేర్ ఇప్పుడు ఉంచుకోండి సార్. ఇది టెంపరీ డౌన్ ఫాల్, ఇంకొక 1 week ఉంటుంది. ఇప్పుడే ఇరాన్ ప్రెసిడెంట్ చెప్పారు వీఆర్ డిక్లేరింగ్ ఏ వార్. ఇంతకాలం మేము డిక్లేర్ చేయలేదు. ట్రంప్ మాకు నెగిటివ్ గా ఉన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ ఏ వార్ అని డిక్లేర్ చేశాడు. సో కొద్దిగా మార్కెట్ ఈ వీక్ నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది సార్. లెట్ us నాట్ వరీ, ఇట్ విల్ కమ్ బ్యాక్. ఒకసారి ఈ వార్ ఇష్యూస్ అన్ని సార్టెడ్ అవుతే ది స్టాక్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. కొద్దిగా వాలటైల్ గా ఉంది మార్కెట్, సో దట్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ. డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్ సార్. గుంటూరు నుంచి జయ గారు కాల్ చేశారు. జయ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. జయ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఒలెక్ట్రా ఉన్నాయి, నో ప్రాఫిట్ నో లాస్ సార్. ఐ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా సార్? ఓకే, ఓలా ఎలక్ట్రా ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అమ్మా. దే హ్యావ్ ఏ హ్యూజ్ ఆర్డర్ బుక్. కరెంట్ ఆఫరింగ్స్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. గవర్నమెంట్ లో వాళ్ళకి మంచి ఇది ఉంది. మీకు చెప్పారు కూడా లాస్ట్ టైం కూడా, గవర్నమెంట్ బస్సెస్ కానివ్వండి, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. వాళ్ళకి జరిగిన రీసెంట్ నెగటివ్ ఏంటంటే BYD, which is their major partner, they have moved out for other thing. అంటే ప్యాసింజర్ కార్ లో మేము మోర్ ఫోకస్ చేస్తాము దాని ఆన్ 4-wheeler. ఎందుకంటే అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ నుంచి కూడా కాంపిటీషన్ పెరిగింది. అదర్ థర్డ్ పార్టీస్ కూడా కాంపిటీషన్ పెరగటం వలన ఓలా ఎలక్ట్రా మీద కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. బట్ స్టాక్ హ్యాస్ అ హ్యూజ్ లాంగ్ టర్మ్ పాజిటివ్ ఇంపాక్ట్ అండి. మీరు షార్ట్ టర్మ్ గురించి చూడకండి. ఆర్డర్ బుక్ పెరుగుతుంది. లాస్ట్ క్వార్టర్ ఏంటంటే ఆర్డర్ బుక్ అనుకునే విధంగా గ్రో లేదనేది కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ జరిగింది అన్నమాట. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ వెరీ పాజిటివ్. రైట్ సార్. గిరినాథ్ గారు అడుగుతున్నారండి, ఐసిఐసిఐ బ్యాంక్ ఐఎమ్ హోల్డింగ్ ఎట్ 900, కెన్ ఐ హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు సార్. ఓకే సార్, బ్యాంక్ ఈ ఇయర్ చాలా బాగుంటుంది సార్. డోంట్ సెల్ ఇట్. అండ్ 2 బ్యాంక్స్ ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మీరు ఏంటంటే నా రిక్వెస్ట్, మేము ఎప్పుడు ఏంటంటే కన్జర్వేటివ్ టు మోడరేట్ సినారియో, నేనే మోడరేట్ అగ్రెసివ్ కాదండి, కన్జర్వేటివ్ టు మోడరేట్ సినారియో తీసుకున్నప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 1426 ఉంది. ఐ రిక్వెస్ట్ యూ టు బుక్ ద ప్రాఫిట్. ఈ ఇయర్ డెఫినెట్లీ బ్యాంక్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఎందుకంటే ఆపర్చునిటీస్ టు ఇన్వెస్ట్
అంటే స్టాక్ మార్కెట్ కూడా అనుకున్న విధంగా గ్రోత్ లేదు. హై రిస్క్ క్లాస్ అగైన్. మ్యూచువల్ ఫండ్స్ కూడా స్లో గ్రోత్ ఉంది, మీరు అది కూడా చూస్తున్నారు. గోల్డ్ కూడా 1 lakh వెళ్ళింది. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో టు 1,10,000, 1,20,000 ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. బట్ ఇక్కడ వార్ మౌంట్ అనేది గోల్డ్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. సో జనాలు ఏం చేస్తున్నారంటే దే ఆర్ కీపింగ్ మనీ ఇన్ బ్యాంక్, లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్, ఆర్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్. కానీ ఎఫ్డి రేట్స్ కూడా పడిపోయేసారు, లెస్ దెన్ 5% వచ్చాయి. సో లిక్విడిటీ క్రైసిస్ తక్కువ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, బ్యాంక్స్ ఆర్ గోయింగ్ టు బి ద లార్జెస్ట్ బెనిఫిషరీస్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ HDFC అండ్ ICICI టు డూ వెల్. అండ్ సమ్ ఆఫ్ ది అనలిస్ట్ కౌంట్ కూడా 2 బ్యాంక్స్ కి దే హావ్ గివెన్ అన్ అప్సైడ్ ఆఫ్ 20 to 25% ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. మీరు చూసుంటే ఎకనామిక్ టైమ్స్ అనే కంట్రోల్లో చాలా వాటిల్లో కూడా ఇచ్చారు. ఈ పర్టికులర్ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిటర్న్ 20 to 25% రిటర్న్ ఇచ్చారు సార్. ప్లీజ్ హోల్డ్ ఇట్. బట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. డిప్స్ లో బై చేయడం అనేది అనదర్ గుడ్ ఆపర్చునిటీ. అవర్ రికమెండేషన్ ఇస్ టు డూ దట్ ఫ్రీక్వెంట్లీ. రైట్ సార్. దేవ్ గారు అడుగుతున్నారండి, NCC 224 లో ఎంటర్ అవ్వచ్చా లేదా ఇంకా ఏమైనా తక్కువ అయ్యే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సార్ ఆల్రెడీ NCC లోయెస్ట్ తెగిపోయింది సార్. నాకు తెలిసి ఇంకా తగ్గితే అది నెగిటివ్. బట్ ఓవరాల్ కంపెనీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫండమెంటల్స్ కానివ్వండి, ఈజ్ అ గుడ్ సినారియో. అండ్ వాళ్ళకి ఆర్డర్ బుక్ ఏం తక్కువ లేదు. ఆర్డర్ బుక్ హ్యాస్ డన్ వెల్, ఓవరాల్ గ్రూప్ హ్యాస్ డన్ వెల్. మార్కెట్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ గవర్నమెంట్, వీళ్ళ ఓవరాల్ ఆర్డర్ బుక్ లో గవర్నమెంట్ ఆర్డర్ బుక్ కాంట్రిబ్యూట్స్ మేజర్ షేర్. గవర్నమెంట్ స్లో అవుతుంది అని చెప్పి ఒక భావన చేసి దీని స్టాక్ ని బీట్ జరిగింది సార్. I'm expecting from this level stock will go back to good positive outcome అనుకుంటున్నాను, because we have seen 368 as the highest and 170 as the lowest in 52 weeks. It's a good price. ఇంకా తగ్గదు సార్ నాకు తెలిసి. రైట్ సార్. చీమకుర్తి నుంచి దామోదర్ రావు గారు కాల్ చేశారు. దామోదర్ రావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ హలో, అడగండి సార్. హలో సార్ నమస్కారం. డేటా కనెక్ట్ 500 షేర్లు ఉన్నాయి సార్, ఎలా చేయమంటారు అడగండి సార్ ఒక్కసారి. సార్ డేటా 500 షేర్లు ఉన్నాయి సార్, ఎలా ఏం చేయమంటారు సార్? ఓకే, అది ఆ స్టాక్ ఉంచాను సార్. యాజ్ ఆఫ్ లెట్ us నాట్ వరీ, ఎందుకంటే ఇప్పుడు IT స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ రూపీ డెప్రిషియేట్ అవుతుంది, అంటే 85 నుంచి 86కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ వార్ థ్రెట్స్ ఓవరాల్ ఆయిల్ బ్యాక్ టు నెగిటివ్ అవుతే IT ఇండస్ట్రీ పాజిటివ్ అని. నిన్న IT లాస్ట్ 2 weeks కూడా IT స్టాక్స్ హావ్ డన్ వెల్. యాజ్ ఆఫ్ నౌ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మాత్రం తగ్గుతుంది, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే వాళ్ళకి లాసెస్ పెరుగుతాయి. దే ఆర్ సీన్ వెరీ నెగిటివ్ ఇన్ ద మార్కెట్ అండ్ హోల్డ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్. మురళి గారు అడుగుతున్నారండి, కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రజెంట్ ఉన్న ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారండి. సార్ ఇట్స్ అ గుడ్ బెట్ అండి. నేను బెట్ అనే చెప్తాను, నాట్ ఎ టెక్నికల్ ఆర్ ఎ ఫంక్షనల్ దిస్ థింగ్. ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ దిస్ వార్. మీకు వార్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ది కీ థింగ్ విల్ హ్యాపెన్ ఇస్ పీపుల్ విల్ పర్చేస్ మోర్ గోల్డ్. ఇఫ్ మోర్ గోల్డ్ ఈస్ హ్యాపెనింగ్ ప్రైజెస్ విల్ గో అప్. సో మనం ఇది చిన్న బెట్ తీసుకోవచ్చు సార్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇఫ్ ద ప్రైజెస్ గోస్. ఎందుకంటే ఇది మొన్న 1 lakh వెళ్ళి మళ్ళీ 95 పడింది, 97, 95. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ అగైన్. మేబీ వార్ గ్రో అవుతే గ్రో అవ్వచ్చు. ఒకటి రూపీ డెప్రిసియేషన్, ఒక పక్క గోల్డ్ పెరిగి కన్సంప్షన్ ప్యాటర్న్ పాజిటివ్ గా ఉంటే ఇట్ విల్ డూ వెల్ సార్. బెట్ చేసుకోవచ్చు సార్, బెట్ వీ కెన్ టేక్. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ ఆన్ దట్ సైడ్. సారీ, రైట్ రైట్. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ ఆన్ దట్ సైడ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాళ